ఫుడ్ వీడియో చేస్తున్నాం. ఇంటర్వ్యూ ఎలా ప్లాన్ చేద్దాం, ఇంగ్లీష్లో ఇద్దామా? హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. వద్దులే, తెలుగులో పడదాం. హలో మాస్టారు, నమస్తే మేడం గారు. శాస్త్రి, ఆ భాష ఏంటి? తరహాసం నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? ఇది కూడా దైద్యంగా ఉందిలే, ఇవన్నీ ఎందుకులే, మన స్టైల్లో కూర్చోద్దాం. హలో అండి, ఈరోజు కొద్దిగా చల్లగా ఉంది, వర్షం పడింది. ఏం చేద్దాం రా బాబు అంటే చేపల పులుసు తినాలనుకున్నాను. కానీ అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే మనం ప్రతి ఆదివారం కొద్దిగా త్రినాథస్వామి పూజ అనేది ఒకటి చేస్తున్నాం. సో ఆదివారం నాడు నాన్ వెజ్ అనేది కష్టం, కానీ చేపల పులుసు తినాలనిపిస్తుంది. ఏం చేద్దాం రా అని చెప్పిన వెంటనే ఐడియా వచ్చింది. మొన్న పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్తే అట్టికాయని చేపల పులుసులో చేశారు. ఇదేదో బాగానే ఉంది కదా, ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. విస్మై ఫుడ్ అన్న వీడియో ఒకటి దొరికింది, చేపల పులుసు ఎలా చేయాలని. తిరగొత్త సామాన్లన్నీ మన దగ్గర ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేద్దాంలే, బాగా వస్తే గ్రేట్, మనం తిందాం, రాకపోతే విస్మయ అన్న మీదకి దూసేద్దాం, మందేం పోయింది అని చెప్పి అయితే అన్నీ కోసాను. ఉల్లిపాయలు కోయాలంటే నిలువుగా కోసి పడదిద్దాం. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఇదేమో కారం ఇంటి నుంచి తెప్పించాం. నెక్స్ట్ పసుపు, ఇదే ఓకే. ఇదేంటంటే జీలకర్ర పౌడర్ అంటే ఇదే ఉంది. నెక్స్ట్ ధనియాల పౌడర్ ఇదే ఉంది. గరం మసాలా అన్నాడు, చికెన్ మసాలా వేసేస్తున్నాం, ఇది ఓకే. నెక్స్ట్ అరటికాయ ముక్కలను కోసి పడదిద్దాం, ఇవే. సో కూరకు కావాలని ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడు కూర ఎలా చేయాలన్నా స్టార్ట్ చేద్దాం. పొయ్యి మీద అయితే ఇది పెట్టేసాం. దీంట్లో కొద్దిగా నూనె వేసి ఫస్ట్ వేయించాలి. నేను ఒక్కడే ఉన్నాను కదా, వేసాక అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాను, అప్పుడు చూడండి. ఓకే అమ్మా. సో నూనె వేస్తాం, నూనెతో పాటు ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేపాలి. సిమ్లో పెట్టేసాను, ఎందుకంటే ఒకవేళ మళ్ళీ హైలో పెట్టేస్తే ఇవన్నీ మాడిపోయి పలావ్ వాటిల కింద తయారైపోతున్నాయి. అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లోనే. సో వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఎర్ర రంగులోకి వచ్చేదాకా వేపేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్రా వేయాలి. ఇవి ఆగడానికి ఒక 5-10 నిమిషాలు పడతాయిలే. అప్పుడు దాకా వేపేసి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఇవన్నీ ఆడు చెప్పినట్టు వేసేద్దాం. సో అది మళ్ళీ కొద్దిగా వేగాక అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇలా పట్టుకుని ఇంకేం చేస్తాను, నేను అలా తిప్పుతూ ఉంటాను, మీరు అలా చూస్తూ ఉంటారు. ఓకే అమ్మ. ఇవైతే కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తే వెంటనే ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం. మన దగ్గర ఏదో ఉంది, మీ దగ్గర మామూలు ఉంటే మామూలు తీసుకోండి, అంటే తయారు చేసి. అయినా మనకు అలాంటివన్నీ ఎక్కడ అవుతాయిలే, మిక్సీ కొట్టి అవి మళ్ళీనేమో సరిగ్గా వచ్చి రాక కదా. చాలే, మరి ఎక్కువ అయిపోద్ది. వేసి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాక అది అనుకోవడం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది పచ్చివాసన పోయేపున్నాక పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేయాలండి, పక్కన ఉన్నాయి. నెక్స్ట్ అవి వేసాక అప్పుడు మళ్ళీ వేస్తాం. పచ్చివాసన అయితే పోయిందండి. సో ఇప్పుడు మన పచ్చిమిరపకాయలు వేసేద్దాం. దీంతోపాటు ఇంకా ధనియాల పౌడర్ ఇవన్నీ వేయాలి, అవన్నీ వేసాక చూపిస్తాను. సో పచ్చిమిరపకాయలు వేస్తాం కదండి, దాంతోపాటు ధనియాల పౌడర్ ఉంది, అదో చెంచాడు పడదిద్దాం. నెక్స్ట్ జీలకర్ర పౌడరు, అది కూడా వేస్తాం. ఆ తర్వాత ఇంకేం వేస్తాము, ఉప్పు, కారం, పసుపు వేస్తాం. వీటిని కొద్దిసేపు అటు ఇటు తిప్పి వేయించేసిన తర్వాత దీంట్లో ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను, చింతపండు రసం, అది లేకపోతే పులుసు వేయటం కదా తొక్క. సో చింతపండు రసం వేసిన తర్వాత నీళ్ళు వేసి కాసేపు అటు ఇటు మగ్గనివ్వాలి. అవి మగ్గాక ప్రాసెస్ ఏంటన్నా నేను మళ్ళీ ఒకసారి యూట్యూబ్ వీడియో చూడాలి, నేను మర్చిపోయాను.
యూట్యూబ్ వీడియో చేసాక ఏం చేయాలన్నది నాకు తెలుస్తుంది, అప్పుడు మీకు చెప్తాను. ఓకే అమ్మా. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోంచి నూనె కొద్ది బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చింతపండు రసం వేసేయాలి. చింతపండు రసం వేసి ఆ తర్వాత కొన్ని నీళ్ళు వేసాక దాన్ని మగ్గనిచ్చి అప్పుడు అటుకెళ్ళి వేద్దాం. సో చింతపండు రసం ఇదిగో కలిపి పెట్టేసాను ఇక్కడ. చింతపండు రసం కొద్దిగా వేసిన తర్వాత నీళ్ళు వేసేద్దాం. సో ఆ తర్వాత ఏంటన్నది మళ్ళీ చూద్దాం. ఓకే. సో చింతపండు రసం కొద్దిగా నీళ్ళు కూడా వేస్తాం. సో ఒక్కసారి అది కొద్దిగా మగ్గిన తర్వాత మన అరటికాయ ముక్కలు వేసి లాస్ట్లో అది కొద్దిగా లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మన గరం మసాలా వేసి దింపేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఒక 5-10 నిమిషాలు అయితే మగ్గిద్దాం. సో మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. పులుసు అయితే కొద్దిగా మరిగిందండి. సో ఇప్పుడు దీంట్లో మన అరటికాయ ముక్కలు వేసేద్దాం. ఇవన్నీ వేస్తే ఇది పులుసు సరిపోదని వస్తుంది. బొక్కలు వేసి పడుతుంది. పులుసు తక్కువ మొక్కలు ఎక్కువలా ఉన్నాయి. ఓకే, పర్లేదు. బిగినర్స్ మిస్టేక్ సహజం. ఇప్పుడు దీనికి కొద్ది కలిపి అడాలి అంటే పులుసు పిల్లలు. ఓకే, పర్లేదు. ఏం పర్లేదు. దీంట్లో మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఒక 20 నిమిషాలు అలా దగ్గరికి చేసేస్తే మన పులుసు సెట్ మ్యాక్స్ అయిపోద్ది. సో దీనికి మూత పెట్టి పడదిద్దాం. మూత పెట్టేసాం ఒక 20 నిమిషాలు, 15 to 20 minutes. లో ఫ్లేమ్లో అలా కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెడదాంలే. మరి లో ఫ్లేమ్ అయితే 40 నిమిషాలు అడిగేలాం. ఇది కొద్దిగా మరిగాక చివరిలో చిన్న చికెన్ మసాలా వేసి దించి వడదబ్బి సెట్ మిక్స్ చేద్దాం. ఓకే అమ్మా అండి. సో ఇంక చివరికి వచ్చినట్టే ముక్క అయితే ఉడికిపోయింది. దీంట్లో కొద్దిగా గరం మసాలా అన్నాడు, చికెన్ మసాలా వేస్తాం. వాసన అయితే మాత్రం చాలా ఉంటుంది. మరి వంట చేసింది అవడం చెప్పింది విస్మయ అన్న అయినా చేసింది మనమే. టేస్ట్ చూసాక క్రెడిట్ ఎవరికి ఇవ్వాలన్నా డిసైడ్ అవుదాం. ఓకే. సో మన ఫైనల్ అవుట్పుట్ ఇది. అంటే పులుసు అన్నాడు ఇదేంటి గిట్ల దగ్గరికి వస్తుంది అనుకుంటున్నారా? మన విస్మయ అన్న ఇలాగే చెప్పాడు. మరి వాళ్ళు చెప్తే మనం అలాగే చెప్పేసాం. సర్లే, ఎందుకంటే టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో. మెంటల్ ఎక్కిస్తుంది. సో క్రెడిట్ ఆబ్వియస్గా మనమే తీసుకోవాలి. ఇంకా ఎంత బాగా చేసామని. సో ఇది మీకు కూడా ఎలా ఏమన్నా చేసుకోవాలనుకుంటే విస్మయ అన్నయ్య దాంట్లో పోండి. వాడైతే కరెక్ట్గా కొలతలు అవి చెప్తున్నాడు. మనమైతే మనకు నచ్చిన టేస్ట్ పడదిబ్బాం కానీ మనది కూడా బాగానే వచ్చింది మరి. సో ఈ రోజుకి ఇలా వెజ్ చేపల పులుసుతో ఒక్క వేడి అన్నంలో అలా సావదిబ్బామంటే క్లోజ్ అయిపోయినట్టే. సో ఇది మరి ఈరోజు వీడియో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఏ వీడియో చేయాలన్నది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. గార్డెన్ అయిపోయింది, పంట అయిపోయింది, ఊరు తిరుగుళ్ళు అవి అన్నాం. నెక్స్ట్ వీకెండ్ ఎప్పుడైనా ఖాళీ దొరికితే అలాగే ఎక్కువ తిబ్బినారుకో అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో వెళ్ళేలా ఉంటుంది, వీడియో తీద్దాంలే. సరే మరి ఇంక ఈ రోజుకి బాయ్.